ఏంటి నూడిల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి. ఇది ఇప్పితో యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో, చూసేయండి. ఒక కప్ వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను రూ. 10 హిప్పీ అనేది యూజ్ చేస్తున్నాను. ఒకటి బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇప్పి అనేది అతుక్కోకుండా సెపరేట్‌గా పొడి పొడిగా ఉంటదండి. చూసారు కదా! ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతటిని కూడా స్ట్రెయిన్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ఆనియన్, 2 చిల్లీస్‌ని కట్ చేసుకోండి. ఆనియన్స్‌ని పొడవుగా మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చినన్ని ఎగ్స్‌ని తీసుకోవచ్చు. ఎగ్ అంతటిని కూడా బ్రేక్ చేసి ఆ పాన్‌లో వేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంచి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మీకు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకుని ఆ ఎగ్ అంతటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకోండి. ఈ ఎగ్‌ని కూడా సైడ్‌కి తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీని కూడా ఈ ప్యాన్‌లో వేసి కొంచెం మగ్గించండి. కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో కొంచెం కారం వేసుకుని మగ్గించండి. ఈ ఆయిల్‌లో కారం మగ్గితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తది రెసిపీ అనేది. నెక్స్ట్ మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఇప్పి అంతటిని కూడా ఈ బౌల్‌లోకి వేసేసుకొని కొంచెం టేస్ట్‌కి తగ్గ ఇప్పి మసాలా అనేది మీరు వేసుకోండి. ఫుల్ ప్యాకెట్ మాత్రం వేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ సాల్ట్, కారం అనేది యాడ్ చేసాం కాబట్టి హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఇందాక మనం సైడ్‌కి పెట్టుకున్న ఎగ్‌ని కూడా వేసి ఇంకొకసారి మిక్స్ చేయండి. పైన గార్నిష్‌కి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే అలాగే కొన్ని ఆనియన్స్ అనేవి పొడవుగా కట్ చేసుకొని టాపింగ్‌కి గార్నిష్‌గా వేసుకొని తినండి. ఎంతో యమ్మీ యమ్మీ ఇప్పితో 5 మినిట్స్‌లో రెడీ అయిపోయే రెసిపీ అయితే మీకోసం తీసుకొచ్చేసాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.